నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పుత్రోత్సాహం. పుత్రుడిని ఎట్లాగైనా సరే ముఖ్యమంత్రి చేయాలి. అది ఎక్కడి దాకా వెళ్తోందంటే అవకాశాలు తగ్గుతున్నాయి. అవకాశాలు తగ్గుతున్నాయి అన్నప్పుడు విద్వేషాలు రగిల్చాలి. విద్వేషాలు రగిల్చి సెంటిమెంట్ కాపాడుకుంటూ తన కుమారుడు ఉదయనిధిని ఎట్లాగైనా ముఖ్యమంత్రి చేయాలి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. టెంకసీలో బీజేపీ పార్టీ పెట్టిన బహిరంగ సభ సక్సెస్ అయింది. స్టాలిన్ ఊహించలేదు అంత రెస్పాన్స్ కూడా వస్తుందని. ఇంకో పక్క అన్నా డిఎంకే బీజేపీ దరి చేరచ్చు. ఒకవేళ ఆ కాంబినేషను ఎలియన్స్ వర్కౌట్ అవుతే డిఎంకే ఉనికికి ప్రమాదం ఏర్పడేట్టుంది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంకే స్టాలిన్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీనా, లేకపోతే 3 లాంగ్వేజెస్కి సంబంధించి హిందీ మ్యాండేటరీ కాదు అన్నా కూడా అదే పదాన్ని అదే విషయాన్ని కాదు ఖచ్చితంగా హిందీ రుద్దటానికి ప్రయత్నిస్తోంది తమిళనాడు ప్రభుత్వం మీద, తమిళ ప్రజల మీద అంటూ 1కి 10 సార్లు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు స్టాలిన్. 1968లోనే, ఆ తర్వాత 86లో ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది, అసలు ఏం జరిగిందన్న దాని మీద డీటెయిల్ వీడియో చేస్తాను. ప్రస్తుతం మాత్రం ఎంకే స్టాలిన్ను పిచ్చి పరాకాష్ఠకి చేరిందని చెప్పచ్చు. ఎందుకంటే తమిళనాడు బడ్జెట్ 2025 ప్రవేశపెడుతూ ఇండియన్ రూపీ సింబల్ని మార్చేసి ఆయన తమిళ్లో కొత్తగా తీసుకొని వచ్చాడు సింబల్ని, రూపాయికి సంబంధించిన దాన్ని. ఆయన అక్కడ ఎవరిని అవమానపరుస్తున్నాడు ఎంకే స్టాలిన్? తన తండ్రిని, తమిళ ప్రజల్ని, తమిళనాడుకి చెందిన వ్యక్తినే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మొత్తంలో నడుస్తున్న ఈ రూపాయి సింబల్, దీన్ని డిజైన్ చేసిందే ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఎవరో కాదు, ఒక మాజీ డిఎంకే ఎమ్మెల్యే కుమారుడు. 2010లో చేశాడు. భారతదేశం మొత్తం యాక్సెప్ట్ చేసింది ఇది. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ సమయంలో. ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకేనే అప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈయన తమిళనాడు బడ్జెట్ 2025లో ఈ డెసిషన్ తీసుకొని తన తండ్రి ఎండోర్స్ చేసిన దాన్నే తీసివేయటము, తమిళనాడుకు చెందిన వ్యక్తి డిజైన్ చేసిన దాన్నే మార్చటము, ఏదో తమిళ ప్రజల కోసము భారతదేశం నార్త్ ఇండియా లేదా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా హడావిడిగా ఈ మార్పులు చేయటం ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఈ ఎంకే స్టాలిన్ పిచ్చి చేష్టలకి. ఈయన ఎంతో చెప్తూ ఉంటాడు, హిందీ భాష అంటాడు, తమిళ భాష అంటాడు, తమిళ ప్రైడ్ అంటాడు. తమిళనాడు ఎంపీలని అవమానపరిస్తే తమిళనాడు ప్రజలందరినీ అవమానపరిచినట్టుగా మాట్లాడతాడు ఎంకే స్టాలిన్. మరి అదే డిఎంకే ఎంపీలు అందరూ భారతదేశపు ఎంపీలని, మిగతా పార్టీలు ఎంపీలని అవమానపరిచినప్పుడు భారతదేశానికి చెందిన ఎంపీలని అవమానపరుస్తున్నారన్న విషయాన్ని జవాబు దాటేస్తాడు. ఈయన ఈవి రామస్వామి, ఈవీఆర్ లేదా పెరియార్ అంటారు. ఆ పెరియార్ని పూజిస్తారు వీళ్ళంతా కూడా డిఎంకే వాళ్ళు. అదే పెరియార్ లేదా ఈవీఆర్ తమిళ భాషని ఫూలిష్ భాష, బార్బరేటిక్ అని లాంగ్వేజ్ అన్నప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ కూడా? ఈరోజు తమిళ ప్రైడ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇప్పటికీ కూడా ఈవీఆర్ని వాళ్ళు పెద్ద పూజిస్తూనే ఉంటూ ఉంటారు. ఆయనే తమిళ భాషని ఓ పెద్ద ఫూలిష్ భాష అన్నాడు, బార్బరేటిక్ లాంగ్వేజ్ అన్నాడు, బార్బరిక్ లాంగ్వేజ్ అన్నాడు ఆయన. అలాంటి ఫోటోలు పెట్టుకుంటారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి, ఒక ఐఐటి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి డిజైన్ చేసిన రూపాయి లోగోని మార్చేసి తమిళ ప్రజల్ని ప్రైడ్ని కాపాడుతున్నానంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగినప్పుడు 2010లోనే డిజైన్ చేసిన దాన్ని ఈ నడావిడిగా చేసేదో బీజేపీ పార్టీ నడుతోంది వీళ్ళందరూ అంటూ కూడా చెప్తూ ఉంటాడు ఎంకే స్టాలిన్. ఇంకా తమిళనాడు ప్రజల్ని ఫూల్ చేద్దాం అనుకుంటున్నాడు, ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చాలని అనుకుంటున్నాడు. ఆయన సెల్ఫ్ గోల్ అయితే క్లియర్గా కనబడింది తమిళనాడు బడ్జెట్ 2025 ప్రవేశపెట్టినప్పుడు. ఇక దురదృష్టం ఏంటంటే తమిళ ప్రజలు ఈ స్టాలిన్ ఆడుతున్న గేమ్ని లేదా ఈ ట్రాప్ని ఇంకా అర్థం చేసుకోలేకపోవడం అనేది పెద్ద దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు జరిగిందంతా కూడా రూపీ సింబల్ని మార్చడం కానీ ఇదంతా కూడా ఆయన డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడే డిజైన్ చేసింది, తమిళనాడు అతి వ్యక్తే డిజైన్ చేసింది. దాన్నే మార్చాడంటే మళ్ళీ తమిళ ప్రైడ్ గురించి మాట్లాడుతున్నాడంటే స్టాలిన్ డబుల్ స్టాండర్డ్స్ క్లియర్గా కనబడుతున్నాయి.
తమిళనాడు పూర్తిగా డ్రగ్ మాఫియాలో మునిగిపోయి ఉంది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇది మనం చెప్పినప్పుడు సహజంగా సబ్స్క్రైబర్స్ కానీ వేరే వాళ్ళు మిగతా రాష్ట్రాలతో పోలుస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ తమిళనాడు మీద కాబట్టి తమిళనాడులో పూర్తి వ్యతిరేకత ఉంది. పరిపాలన గాడి తప్పింది. స్కామ్స్లో, కరప్షన్స్లో, డ్రగ్స్లో, క్రైమ్ రేట్స్లో పూర్తిగా మునిగిపోయింది. ఫేక్ డెవలప్మెంట్ ఇన్ఫ్రా మొత్తం అంతా కూడా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగే ఉంటే ఈ 4 సంవత్సరాల పరిపాలన అయిపోయింది. డిఎంకే మాత్రం గట్టిగా ఎదురుదెబ్బ తగులుతుంది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. థ్యాంక్ యూ.